హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హే మార్ట్. బాగున్నారండి అందరూ? ఈరోజు మన వీడియో ఏంటంటే సింపుల్గా, చాలా సింపుల్గా బిగినర్స్ కూడా ఈ స్లీవ్ డిజైన్ మీరు కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాను, ఆర్మ్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను, స్లీవ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచ్ తీసుకున్నాను. ఇది మీ లూజ్ని బట్టి మీరు తీసుకోవచ్చండి. ఇప్పుడు ఆర్మ్ లూజు 8 తీసుకున్నాను. అంటే 8.5 ఉంటే 8 తీసుకోవాలి, 7.5 ఉంటే 7 తీసుకోవాలి. అలాగనమాట. ఒక హాఫ్ ఇంచు మన డ్రెస్ ఆర్మ్ రౌండింగ్ కన్నా ఒక హాఫ్ ఇంచు తక్కువ చేసుకొని స్లీవ్కి ఇలా పెట్టుకొని డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పై వైపున ఒక 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి మెల్లిగా ఇలా కర్వ్ షేప్లో మీరు డ్రా చేయండి. ఈ స్లీవ్ షేప్లో డ్రా చేయండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. చాలా సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. బిగినర్స్ కూడా స్టిచ్చింగ్ చేయగలుగుతారు, చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేయగలుగుతారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బొటిక్ స్టైల్లో ఈ ఫినిషింగ్ అనేది మీకు వస్తుందన్నమాట. ఓకేనా అండి? ఇప్పుడు ఇక్కడ చంక లోతు తీసుకుందాము. ఈ చంక లోతు అనేది ఒక హాఫ్ ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు, అంటే సైజుల వారీగా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా అండి? ఇక్కడ నేను 3/4 ఇంచ్ తీసుకుంటున్నాను. చాలా చాలా ఈజీగా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ స్లీవ్ డిజైను. సింపుల్గా ఉంటాయి, బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చు. నా ఛానల్లో బ్లౌజెస్, డ్రెస్సెస్ కటింగ్స్, స్టిచ్చింగ్స్ కూడా అన్నీ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? ఇదిగోండి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ మనం ఇందాక చూపించినట్టుగా 14 ఇంచ్ హ్యాండ్ లెంత్. ఇక్కడ కింది వైపు నుంచి 2.5 ఇంచ్ దగ్గరికి ఇలా నేను మార్క్ చేశాను. ఓకేనండి? ఈ కింది వైపున ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసి, ఇప్పుడు ఈ పై వైపున 2.5 ఇంచు, ఈ కింది వైపున ఒక హాఫ్ ఇంచుని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. ఓకేనండి? ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ పార్ట్ని మనం కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలాగా వి షేప్లో అనమాట. నేను హ్యాండ్ లెంత్ 14 ఇంచే పెట్టుకున్నాను, నా క్లాత్ అంతే ఉంది కాబట్టి మీకు ఇంకా ఎక్కువ కావాలంటే మీరు 15, 16 కూడా పెట్టుకోవచ్చు. 3/4 లాగా వస్తుందన్నమాట. ఇక్కడ నేను బొకరం తీసుకొని ఈ క్లాత్కి ఐరన్ చేస్తాను. బొకరం వచ్చేసి నేను 4.5 ఇంచ్ తీసుకున్నానండి. ఇలా రెండు వైపులా కూడా ఇలాగే అతికిచ్చేసాను. ఐరన్ చేస్తే నీట్గా అతుక్కుపోతుందండి, దేని ప్రాబ్లం ఏం లేదు. పైగా ఇలా మనం బొకరం యూజ్ చేయడం వల్ల బొటిక్ స్టైల్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి. ఇప్పుడు ఉల్టా చేశాను, చూసారా? ఇలా ఉల్టా చేసి స్టిచ్చింగ్ అనేది మనం కింద వైపు నుంచి మొదలు పెట్టేద్దాము. ఇక్కడ ఈ వి షేప్ పాయింట్ దగ్గర కూడా ఎలా నేను ఇలా థ్రెడ్ పెట్టేసి షార్ప్గా వచ్చేలాగా చేస్తానన్నమాట. ఇది ఒక మంచి టిప్. బిగినర్స్కి షార్ప్ ఎడ్జ్ రావాలి అని అంటే ఇంతకన్నా బెస్ట్ టిప్ ఇంకొకటి లేదండి. ఇలా చూడండి, మెల్లిగా నిదానంగా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ నేను థ్రెడ్ని నీడిల్ దగ్గరికి ఇలా పంపించేశాను. ఇలా మళ్ళీ ఒకవైపు మాత్రమే తీసుకున్న థ్రెడ్ని ఇలా వెనక్కి అనేసాను అనమాట. ఇదిగోండి ఇలాగా వెనక్కి జరిపేసి ఇప్పుడు స్టిచ్చింగ్ వేసుకుంటూ వచ్చేసాను. మీకు అర్థం అవ్వకపోతే వీడియోని మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒకసారి చూడండి, నీట్గా అర్థమవుతుంది. ఓకేనా అండి? వీ షేప్లో నీట్గా ఉందా లేదా స్టిచ్చింగ్ అనేది చూసుకొని మళ్ళీ ఒకసారి ఇలా జాగ్రత్తగా చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు స్టిచ్చింగ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి చూపించడానికి ట్రై చేస్తున్నాను, చూడండి. ఇదే మెథడ్. ఈ థ్రెడ్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి, 2 పొరలుగా ఈ థ్రెడ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాదాన్ని పైకి లేపాలన్నమాట. ఈ పాదాన్ని పైకి జరిపి ఇప్పుడు ఈ నీడిల్కి టచ్ అయ్యేలాగా థ్రెడ్ని పెట్టాలన్నమాట. ఒక్కటంటే ఒక్క స్టిచ్ ముందుకు రానిచ్చి అప్పుడు ఈ థ్రెడ్ని వెనక్కి జరిపేసేయాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి ఈ వీడియోని చూడండి. చాలా ఈజీగా షార్ప్ ఎడ్జ్ వస్తుంది, బిగినర్స్ కూడా వస్తుందండి. అందుకని నేను ఈ సింపుల్ టిప్ చెప్పాను. ఈ మిడిల్లో కచ్చిగా పెట్టేసుకోవాలి. అలాగే ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్నంతా కట్ చేసుకోవాలి. ఈ కార్నర్లో కూడా కొంచెం అంత ఇలా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా? ఇప్పుడు ఈ థ్రెడ్ లాగితే ఎంత షార్ప్గా వచ్చింది అనేది మీరే చూడండి. ఇదిగోండి, చూస్తున్నారు కదా ఎంత షార్ప్గా. ఇలా వేళ్ళతో బాగా రబ్ చేయండి. ఇలా రబ్ చేసి ఇప్పుడు ఈ పై వైపున మొత్తం స్టిచ్చింగ్ వేసుకోండి. చూసారా షార్ప్ ఎడ్జ్ ఎంత నీట్గా మీకు కనపడుతుందో? చాలా చాలా బాగుంది కదండి. ఇదిగోండి, ఇంత ఈజీగా మీరు
షార్ప్ ఎడ్జ్ని నెక్ దగ్గర కూడా, అలాంటి డ్రెస్సెస్కి మనం నెక్ వేస్తాం కదా, అప్పుడు కానీ ఇదే మెథడ్లో మీరు యూజ్ చేసుకొని మీరు వీ షేప్ని అలాగే షార్ప్ ఎడ్జ్ని నీట్గా తేవచ్చు అనమాట. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం క్యాన్వాస్ ఎక్కడికైతే మనం ఐరన్ చేస్తామో అక్కడ ఒక స్టిచ్ కూడా వేయాలి. ఎందుకంటే క్యాన్వాస్ కదలకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది, వాష్ చేసినా కూడా దగ్గరికి రాకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ వేయాలి. నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి. నా ఛానల్లో బ్లౌజ్ కటింగ్స్, స్టిచ్చింగ్స్, డిజైన్స్, శారీస్ అండ్ బ్లౌజ్ కలెక్షన్, వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చాలా ఉంటాయండి. ఇంకా కూడా రాబోతున్నాయి. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి మన వీడియో రీచ్ అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా లైన్ డ్రా చేయాలండి. లైన్ డ్రా చేసుకొని ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.